తెలుగమ్మ తెలుగమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. మా తెలుగు తల్లి నువ్వమ్మా నీకు మల్లెపూల దండలోయమ్మ. శ్రీమతి చుట్టిన శ్రీకారం. రసజ్ఞులైన మీ అందరికీ నమస్సుమాంజలి. సంజీవి. ఎన్నో సంవత్సరాల నా సాహిత్య అభిలాష నాటకరంగం వైపు రూపుదిద్దుకుంటే అందుకు అనేక నాటికలు రాయడం జరిగింది. అవి ఇప్పుడు పుస్తకాలుగా లభ్యం కావడం లేదు. ఎక్కడా వాటి ప్రతులు కూడా కనిపించడం లేదు. ప్రచురణకర్తలు ఎవరు ఇప్పుడు వాటిని ప్రచురించడం లేదు. అందుచేత అవి మృగ్యమైపోతున్నాయి. అదే గనుక జరిగితే నా నాటక చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. ఇన్నేళ్ల నా శ్రమ కృషి నిష్ప్రయోజనమైపోతుంది అని భావించి నా శ్రీమతి సత్య ఇది ఇలా జరగకూడదు అని 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 అవి అన్ని నేను విని కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంవాదం. అసలు నా ఆలోచనలన్నీ ఇప్పుడు కొత్త నాటికల మీద, కొత్త నాటకాల మీద, సినిమా లైన్ల మీద, టీవీ కథల మీద ప్రయాణం చేస్తున్నాయి. కానీ అది కాదు, మన చరిత్ర గుర్తుకునేలా చేయాలి, అది భావి తరాలకి అందించాలి అంటూ ప్రస్తుతం సోషల్ మీడియా చాలా బలంగా ఉండడం వల్ల నా శ్రీమతి ఆ విధంగా వాచించారు. అందుకని మీరు మీ నాటికల గురించి, ఒక్కొక్క నాటిక రాసే ముందు మీరు పడ్డ మథనం గురించి, ఆ నాటికలోని సారాంశం గురించి, అవి అందించిన సందేశాల గురించి, మీ అనుభవాలను, జ్ఞాపకాలను చెప్పండి అన్నది. వాటిని ఆడియో బుక్స్గా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వాటిని వాక్శుద్ధి ఉన్న వారి చేత రికార్డింగ్ చేయించి పొందుపరుస్తాము, అందరికీ చేరువ చేస్తాము అంటూ నా శ్రీమతి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదే ఈ సంజీవీయం. ఈ సంజీవీయంలో ఒక్కొక్కసారి నేను రాసిన ఒక్కొక్క నాటిక మీకు చేరువవుతుంది. ఈ టాక్ షోలో నేను ఇంతవరకు రాసిన నాటకంలో సంక్షిప్త సమాచారం, అంతేకాకుండా ఆ నాటకములు యథావిధంగా ఆడియో బుక్ ద్వారా సోషల్ మీడియాకు అందించాలని నా ప్రయత్నం. అప్పటి నా అనుభూతులు మీకు తెలియచేయాలన్న నా ఆకాంక్ష విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. నమస్సుమాంజలి. ఇట్లు మీ సంజీవి. ఆ గొర్రెను నేనే అనగానే మీకు ఏమని వినిపిస్తుందో కానీ నాకు మాత్రం గొర్రె అంటే బలి పశువు అనిపిస్తుంది. నేనే ఆ గొర్రెను అని అంటున్న ఆ బలి పశువు ఏ జాతికి చెందినవాడు? సామాన్యంగా సమాజంలో ఆడ మగ అటు ఇటు కాని జాతులుంటాయి. అంతేకాకుండా మరో 2 జాతులు ఉన్నాయి. అవి అధినాయకులు, అధో జగత్ సహోదరులు. అగ్ర కులాల కుమ్ములాటల్లో నష్టపోయేది, కష్టపడేది ఆ జాతి వాళ్ళు కాదు, కేవలం నిమ్న జాతి వాళ్లే. అగ్ర కులాల వారికి బానిసలుగా, బడుగు జీవులుగా, బాడుగు జీవులుగా వర్గాలు వర్తిస్తున్నాయి. ఫ్యాక్షన్. ఒకానొక కాలంలో ఒక ఊరిలో ఈ ఫ్యాక్షనిస్టులు చెలరేగిపోయి ఒకరినొకరు నరుక్కునే నేపథ్యంలో ఎక్కువగా నష్టపోయింది, రక్తం ఒలకబోసింది తక్కువ జాతి వాళ్లే. అలాంటి పరిస్థితిలో ఆ ఫ్యాక్షన్స్ని అణిచివేయడానికి, బడుగు జీవుల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ప్రభుత్వాధికారి ఒకరు వచ్చి ఎలా వీళ్ళ కళ్ళు తెరిపించడానికి, ఎలా వాళ్ళ అహంకారం అణపచడానికి ప్రయత్నించాడో చెబుతుంది ఈ కథాంశం. చివరికి బలి పశువును నేనే, ఆ గొర్రెను నేనే అని గుర్తించాడు. నాటిక మొత్తం వింటుంటే
యథార్థ చరిత్రకు ఒక యథార్థం కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. విషయం ఏమిటంటే ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాలు రాకముందే వ్రాయబడ్డది ఈ నాటిక. వినండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్సులు, మీ సంజీవి. ఒక యథార్థ గాథకు సంజీవి కథా సంవిధానం. ఆ గొర్రెను నేనే నాటిక. రంగస్థల అలంకరణ విషయం దర్శకుని ప్రతిభా పాటవాలకు వదిలేస్తున్నాం. కారణం, ఇందులో అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని సజెస్టివ్ ప్రాసెస్లో చూపిస్తారో, దృశ్య బంధనాన్ని న్యాచురల్గా ప్రజెంట్ చేయాలని ఉత్సాహపడతారో ఆయన ఇష్టం. అది పేరు మోసిన ఊరు. ఆ ఊరు తీరుతెన్నులు చూసిన తర్వాత ప్రేక్షకులు ఈ ఊరిని ఇట్టే గుర్తుపట్టేస్తారు. రచయిత పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఎక్కడ ఏ ఊర్లో రాజకీయం అరాజకీయంగా నడుస్తుందో, ఎక్కడ జాతీయతాభావానికి అర్థం మారిపోయి ధనార్జనే ధ్యేయంగా మారిపోతుందో, ఎక్కడ నీరు కంటే రక్తం ఎక్కువగా ప్రవహిస్తుందో ఆ ఊరే ఈ ఊరు. అందుకే తెల తొలగక ముందు తప్పనిసరిగా వ్యాఖ్యానం ముఖ్య గమనిక. ఇందల ప్రదేశాలు, సంఘటనలు, పాత్రలు కేవలం కల్పితాలు. ఎవరన్నా వారికి ఆపాదించుకుంటే మాకు బాధ లేదు, బాధ్యత లేదు. తెర తొలగింది. నది ఒడ్డు, దూరంగా కొండలు కనిపిస్తున్నాయి. అసుర సంధ్యా సమయం. ఎర్రటి సూర్యుడు వెనక ప్రక్కకి కృంగిపోతున్నాడు. గుడ్డి రాజమ్మ, 85 సంవత్సరాల ముదుసలి, చేతిలో 5-6 పార్టీల జెండాలను మూటగట్టుకుని వస్తూ ఓ మూల కూర్చుని పాట పాడుకుంటూ కొంగు చాటు నుంచి హాఫ్ బ్రాందీ బాటిల్ ఓ గ్లాసు తీసి తీరికగా పెట్టుకుని ఉప్పు కళ్ళు నందుకుంటూ జెండాలను సరిచేస్తూ మడతలు పెడుతుంది. పాట: అమ్మ ఈరమ్మ, తల్లి అమ్మోరమ్మ, ఊరి చిత్రాలు చెబుతా ఇనుకోవే మాయమ్మ. ఆనాటి మంచోళ్ళు, మా ఊరి గాంధీలు కాలాలు చెల్లిపోయి వెళ్ళిపోయారు తల్లి. ఇంటింటా జెండాలే, ప్రతి ఇంటా గుండాలే. కొమ్ములున్న గాడిదలమ్మ, పదవుల్లో ఎదవలమ్మ. అడుగడుగు గండాలే, నెత్తురు సుడుగుండాలే. ఊరి చిత్రాలు చెబుతా ఇనుకోవే మాయమ్మ. ఇంతలో దూరాన్ని నుంచి వెంకటేశ్వర పిలుపు వినిపిస్తుంది. ఓబీలో, రాజమ్మ, ఒసై గుడ్డి రాజమ్మ, ఏసై రాజమ్మ. చిర్రెత్తుకొచ్చింది రాజమ్మకి. ఎవడ్రా ఆ గుడ్డగోసిగాడు? ఈ వాడకట్టులో నన్ను గుడ్డి రాజమ్మ అంటూ పెకిలించి పిలిచే దమ్ము ఎవడికుందిరా? ఎవడ్రా ఆడు? వెంకటేశ్వరులు వచ్చాడు. వేడికి 60 ఏళ్ళు ఉంటాయి. ఈడ గుడ్డి రాజమ్మ అంటే ఎవలే ముసలి? రాజమ్మ: మళ్ళీ అదే మాట. ఏ ఊరేడువిరా నువ్వు? యధవా, ఏం కావాలి నీకు? ఇయాలో రేపో ఈ ఊరికి కాబోయే చైర్మన్ను. రాజమ్మ గారితో నీకేటి పని? వెంకటేశ్వరులు: పార్టీ జెండాలు అమ్ముతాదంటగా. మాట తీరు మార్చేసింది రాజమ్మ. ఓరి జెండాల కోసం వచ్చావా కొడుకా? ఏ పార్టీ జెండా కావాలయ్యా? వెంకటేశ్వరులు: అయితే నువ్వేనా రాజమ్మ? ఏంటి, మన దగ్గర అన్ని పార్టీల జెండాలా ఉంటాయా ఏంటి? రాజమ్మ: మరి అదే ఈ రాజుగిరి రాజమ్మ గొప్పతనం. దేశం పుట్టక ముందు నుంచి ఉండే 2 పార్టీల దగ్గర నుంచి దేశంగా మారిపోయిన పార్టీ జెండాలు, ఒక పార్టీలు, తోడు పార్టీలు, ఏ జెండాలైనా నా దగ్గర రెడీగా ఉంటాయి నాన్న. ఎలక్షన్లో నిలబడాలి అనుకునే పేట నాయకులు, ఊరు నాయకులు, దేశ నాయకులు అందరూ నా చేత్తో జెండా తీసుకెళ్ళి ఎగరేసి గెలిచి పదవిలోకి వచ్చిన వాళ్లే. వెంకటేశ్వరులు: ఓ యబ్బో, చాలా గొప్ప రాసిగల్ల చేయనీది. రాజమ్మ: సత్యం చెబుతున్నా బాబు, లేకపోతే నా దగ్గరికి వచ్చి పాత జెండా గుడ్డలు ఎందుకు కొనుక్కెడతారు చెప్పు. ఇంతకీ నీకు ఏ పార్టీ జెండా కావాలి? వెంకటేశ్వరులు: గెలిచే పార్టీ జెండాలు కావాలా? రాజమ్మ: అన్నన్నా ఆ ఒక్కటి అడక్కు బాబు. ఎప్పుడు ఏ జెండా ఎగురుద్దో, ఏ జెండా చిరుగుద్దో పోటీ చేసే వాళ్ళకే తెలీదు. 4 వర్షాలు కురిస్తే నత్తగుల్ల నాయకురాలైపోద్ది అన్నట్టు పోలింగ్ ముందు రోజు 4 డబ్బులు, కోటర మందు పంచినోడే పంచిగట్టుకుని పదవిలో కూసుంటాడు. వెంకటేశ్వరులు: పోనీ నీకు నచ్చిన పార్టీ జెండా ఏదో చెప్పు. రాజమ్మ: అబ్బో, ప్రాక్టీస్ లేని ప్లేడరు దేశభక్తులైనట్టు కాటుకు కాళ్ళు చాచిన దాన్ని. నాకు ఇష్టం లేని జెండా ఉంటుందా? అన్ని జెండాలు దేశాన్ని ఉద్ధరించేవే. ఒకటి స్వతంత్రం తెచ్చిన పార్టీ, ఇంకొకటి వచ్చిన స్వతంత్రాన్ని కాపాడే పార్టీ, ఇంకొకటి పేదవాళ్ళకి అన్నం పెట్టాలనుకున్న పార్టీ, ఇంకొకటి అన్నానికి బదులు పరమాన్నం పెట్టాలనుకున్న పార్టీ. గుడి ప్రదక్షిణాలు చేస్తే బిడ్డ పుడుతుందే గుంట అంటే చుట్టుకి కడుపును చూసుకునేదంట. అలాగా
ఎలక్షన్కి ఉద్ధరించే నాయకుడు నిజంగా వస్తాడని ఎదురు చూసిన దాన్ని. నాకు అన్ని పార్టీలు ఒకటే నాయన వెంకటేశులు. అయితే వసేయ్, అంత బతికి ఇవాళ ఇన్ని పార్టీల జెండాలు అమ్మకానికి పెట్టి కూర్చున్నామన్నమాట. ఎక్కడ పీక్కొచ్చావు ఈ జెండాలు? ఉండి నీ సంగతి తేలుస్తా. రాజమ్మ, నాయన పార్టీ మార్చేసిన వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పాత పార్టీ జెండాలు అడుక్కు తెచ్చుకుని కడుపు కక్కుర్తి కోసం అమ్ముకుంటున్నానయ్యా. నేను దేశాన్ని అమ్ముకునేదాన్ని కాదు. ఇంతకీ తమరెవరిది రాజా? వెంకటేశ్వరులు, చూడవే తేరిపా చూడు. ఎహే, ఆ కంటితో కాదు, ఈ కంటితో చూడు. రాజమ్మ, కంటి చూపు ఎక్కడుంది? కోతల రాయిళ్ళ వాగ్దానాలు ఇని ఇదిగో ఈ చెవులే మిగిలాయి. అయినా ఈ గొంతుకు ఎప్పుడో ఎక్కడో విన్నట్టుంది. వెంకటేశ్వరుడు, నేనే వెంకటేశ్వరుని. రాజమ్మ, ఓరి నా కొడుకు, నా కడుపున పుట్టిన వెంకటేశులే. ఓరి నా బిడ్డో, అమ్మ నా అబ్బరాలు కొడక వెంకటేశులు, జైలు నుంచి ఎప్పుడొచ్చావురా? ఎలాగైపోయావురా? వెంకట్, చిక్కిపోయానంటావా? రాజమ్మ, చిక్కిపోయి ఉంటావని నేను అనుకున్నా. 9 ఏళ్ల నాడు ఎలాగున్నావో అలాగే ఉన్నావు కొడక. వెంకటేశుడు, అవును, జైలు నిండా మా అత్తగారి కొడుకులే. అంత బాగా చూసుకున్నారు. మరి ఏరి ఎక్కడా? నా కొడుకు రవిగాడెక్కడా? నా ముద్దుల మేనల్లుడు చందుగాడెక్కడా? నా చిన్న కొడుకు అశోక్ ఎక్కడే అమ్మా? ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి, రాజమ్మ, ఏం చెబుతాను కొడుక, ఎంతని చెబుతాను? నువ్వు మర్డర్ చేసి. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చి, రాజమ్మ, ఏం చెబుతాను కొడుక, ఎంతని చెబుతాను? నువ్వు మర్డర్ చేసి జైలుకి వెళ్ళక ముందు నీ కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, నీ పిల్లల్ని మేము చదివిస్తామని ప్రమాణాలు చేసిన పెద్ద నాయాళ్ళందరూ ముఖాలు చాటేశారు. నీ చెల్లెల మొగుడు ఫకీర్గాడు నీ దారిలోనే ఇంకొకడిని తెగ నరికేసి దేశాంతరం పారిపోయాడు. ఆనక ఇటు నీ చెల్లెలు, అటు నీ పెళ్ళాం బిడ్డల్ని పెంచుకోవడానికి సైకిల్ షాపులు పెట్టారా, సోడాలు పట్టి అమ్మారా? చివరాఖరికి 6 ఏళ్లకి ఆకలికి తట్టుకోలేక నీ చెల్లెలు పోలీసోడికి ఉంపడిగత్తి అయిపోయి ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. వెంకట్, మరి సరోజిని? రాజమ్మ, నీ పెళ్ళాం చచ్చిపోయింది. షుగర్ జబ్బు వచ్చి తీసుకు చచ్చింది. అది చచ్చిపోయిందా? రవిగాడు చందుగాడు ఏమయ్యారే? వాళ్ళు దిక్కులేనోళ్ళు అయిపోయారా? వాళ్ళెందుకు అట్ట అవుతారా? అదిగో అటు చూడు, అటు నుంచి రవి చందు వచ్చారు. ఇద్దరూ ఇప్పటి నాయకులకు సరైన అనుచరులులాగా ఉన్నారు. మామా, వెంకటేశ్వర మామ, ఏంటట్ట చూస్తున్నావు? ఐఎమ్ చందు. స్టేట్లో ఇప్పుడు అధికార పార్టీకి నాయకుడు బంగారు బుచ్చిబాబు గారికి కుడి భుజాన్ని. వెంకట్, బంగారు బుచ్చిబాబా? ఆడేవడరా నాయకుడు? రాజమ్మ, ఆడేరా, నీ హయాంలో చందాలు ఎత్తుకుని చదువుకునేవాడు. వెంకట్, ఆడా? సొల్లు బుచ్చిగాడా? ఆడు అంతటి నాయకుడయ్యాడా? రవి, అవును నాన్న, అప్పట్లో మా రమణన్న కుటుంబం మోచేతి నీళ్లు తాగిన వాళ్ళు ఇవాళ ఆ పార్టీలో చేరిపోయి నాయకులైపోయారు. మేడల మీద మేడలు కట్టి ఇదిగో ఇలాంటి రౌడీగాళ్ళను చేరదీసి ప్రైవేటు దర్బార్లు నడుపుతున్నారు. కోపం వచ్చింది చందు. రేయ్, మా నాయకుడు బుచ్చిబాబు గారు చదువుకున్నవాడురా. రౌడీలను చేరదీసి రాజ్యం వెళ్తున్నవాడు మీ నాయకుడు. తెలుసుకో, మీ నాయకుడి చరిత్ర అంతా రక్తంతోనే రాయబడింది. ప్రైవేట్ దర్బారు మీతోనే మొదలైంది. రౌడీలకు రౌడీ, లుచ్చాలకు లుచ్చా మీ నాయకుడు. రవి, మా రమణన్నని మాట అనే ధైర్యం ఎవడిచ్చాడురా నీకు అంటూ చొక్కా పుచ్చుకున్నాడు. చందు, ధైర్యం మీ ఒక్కడి సొత్తు కాదురా బామర్ది. అదేమన్నా పుట్టుకొచ్చింది అంటే మా బుచ్చిబాబు గారి వల్లనే అని తను తిరగబడ్డాడు. రవి, ఎన్నోసార్లు మా రమణన్న నీ సంగతి తేల్చేయమని చెప్పినా నా చుట్టం అని తప్పిస్తున్నాను. అది నా తప్పే. చందు, మా బుచ్చిబాబు గారు నీకు నీ రమణన్నకి స్పాట్ పెట్టేయాలని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాడు. ముందు నిన్ను లేపేస్తే కానీ ఆడి మూలాలు కదలవు. రవి, ఏంట్రా నువ్వు చేసేది? చందు, ఏంట్రా నువ్వు చూసేది? పోట్లాడుకుంటున్నారు. ఇద్దరు విడదీశారు. రాజమ్మ, ఆగండి, పళ్ళూడిపోవడానికి ఏ రాయి అయితేనేమ్రా? చూసావు కదరా వెంకటేశులు ఈ బాబా బామ్మర్దుల తీరు. అందుకే అన్నారు, ఎలుక ఎప్పుడూ తన దిక్కునే తను నవ్వుకుంటుంది అని. ఏళ్లకు పోట్లాటలు పెట్టి పెద్దోళ్ళు చోద్యం చూస్తున్నారు. వెంకట్, ఒరేయ్, ఎంత ఇదిగా సంకలనం నాకుతున్నారు కదా, మీ నాయకులు మీకు ఏమి ఇచ్చారా? రాజమ్మ, ఎందుకు ఇవ్వలా? ఆడి నాయకుడు 3 ఎకరాల భూమి ఇచ్చాడు. ఈడి నాయకుడు 4 అంతస్తుల మేడ ఇచ్చాడు. వెంకట్, నిజమేనంట్రా? నిజంగా ఇచ్చారా? రాజమ్మ, ఊరుకో,
నువ్వు నీ నాయకుడు వెనక తిరిగినాడు, ఆడు నీకేమిచ్చాడురా? 9 ఏళ్ళు జైలు కూడిచ్చాడు, ఛిద్రమైపోయిన కుటుంబాన్ని మిగిల్చాడు. వీళ్ళంతా బిర్యానీ పొట్లాలకి మందు సీసాలకి అలవాటు పడిపోయారా? వెంకట్, మరి పెళ్ళిళ్ళు? రాజమ్మ, అబ్బో, మంత్రి గారు ఆయన కూతుర్ని ఈడికిచ్చి పెళ్లి చేశాడు. ఊరి ఎమ్మెల్యే గారు ఆడి చెల్లెళ్ళిచ్చి ఈడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. లంకల దారిలో దొంగతనాలు చేసుకునేవాళ్ళు కూడా వీళ్ళకి పిల్లల్ని ఇవ్వమన్నారు. ఎవడు ఎప్పుడు తొస్తాడో, ఏ తాడి ఎప్పుడు పుట్టుక్కుమంటదో వీళ్ళకి ఎవడిస్తాడురా పిల్లల్ని? వెంకటేశ్వరు, కోడికి కోరికలు ఉంటే పిల్లికి ఆకలి తీర్చే అవసరం ఉంటుందిరా. చందు, ఏం కాదు, మా బుచ్చిబాబు గారు పేదల నాయకుడు, నా భవిష్యత్తు బంగారం చేస్తాడు. రవి, మా రమణన్న నిన్ను వెంట పెట్టుకుని రమ్మన్నాడు. నీ జైలు జీవితం మీద పుస్తకం వేయించి నిన్ను పార్టీలో చేర్పించి కౌన్సిలర్ని చేస్తాను అన్నాడు. చందు, సర్లేబోయ్, వాడి ఎమ్మెల్యే పదవి ఊడిపోయి ఆడి బతుకు చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఊరికి కొత్త ఎస్పీ గారు వచ్చారు మామ. ఆయన రమణ మీద చాలా పగతో ఉన్నాడు. నీ కొడుకుని వెంట పెట్టుకుని నిన్ను తన వద్దకు తీసుకురమ్మన్నాడు. లేదా సాయంకాలానికి ఆడిని ఈడిని అరెస్టు చేస్తా అన్నాడు. ఎందుకు చెప్పానో ఆలోచించుకో. రవి, ఆ ఎస్పీ భరత్ గాడి భరతం పెట్టి ఆయన్ని 3 చెరువులు నీళ్లు తాగించకపోతే మా అన్న రమణన్న కాదు. ఆడు మా నాయకుడి మీద పగబడతాడా? నన్ను రమ్మంటాడా? వెంకట్, ఒరేయ్, ఆ ఎస్పీ భరత్ గాడే నా మీద ఏ కేసు ప్రూవ్ కాలేదని నన్ను విడుదల చేయించేశాడు. అతగాడి దగ్గరికి వెళ్ళాలి. రాజమ్మ, వెళ్తే వెళ్ళారు కానీ ఎవడి ఇంటిగాడ ఆడికి తాళం కొట్టాలా. ఆడితో గొడవలు పడకండ్రా. రాజకీయాల్లో భవిష్యత్తు ఉన్న రౌడీలు మీరు. కట్. లైట్స్ ఆఫ్. చీకటిలో ఎస్పీ భరత్ గొంతు వ్యాఖ్యాత గొంతులాగా వినిపిస్తుంది. ఓబీలో భారత్. ఇది ఈ ఊరి కవర్ పేజీ. ఒకప్పుడు ఈ ఊరికి గాంధీ గారు రైలు మీద వస్తే జై బోలో భారత్ మాతాకి అని అరిచిన ఊరు. స్వాతంత్ర్యం మా జన్మ హక్కు అని జైళ్లలోకి దేశభక్తులు స్వచ్ఛందంగా వెళ్ళిన ఊరు. కొండ మీద అమ్మవారు, కొండ కింద పవిత్రమైన నది, నదుల్ని అనుసంధానించాలని కలలుగొన్న పెద్ద ఇంజనీరు తిరుగాడిన నేల ఇది. ఆ మాటకొస్తే జాతీయ భావాల జెండా రెపరెపలు ఈ ఊరిలోనే సృష్టించబడ్డాయి. స్వతంత్ర పోరాట యోధులు సర్దార్ జై గర్జించిన ఊరు ఇదే. అస్తవ్యస్తమవుతున్న స్వరాజ్యాన్ని సరిదిద్దడానికి కొడవళ్ళు తోరణాలు కట్టిన విప్లవ వీరులకు పుట్టినిల్లు ఈ ఊరు. అక్షరం ముక్క పొట్టన లేకున్నా అసెంబ్లీలో పేద ప్రజల ఆకలి దప్పుల లెక్కలను చదివిన శాంతి కాముకులు ఉన్న ఊరి ఇది. ఆనాటి ఆ కవర్ పేజీ ఈనాడు ఎలా మారింది? నీతిగల నాయకుడు ఒక్కడన్నా ఉన్నాడా? వేలెత్తి చూపించండి, కాళ్ళు ముక్కి సలాం చేస్తా. ఏ ఊరిలోనైనా ఎమ్మెల్యేలుగా గెలిచిన ఎవ్వరన్నా వాళ్ళ భార్యా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పమనండి. ఎన్నికల అధికారులు చూపించిన లెక్కతోనే నిజంగా వాళ్ళు గెలిచారా? గెలిచాము అని చెప్పిన నీతిమంతులను చూపించండి, జోహార్ చెబుతాను. వాళ్ళకి బ్రతుకు పణంగా పెడతాను. ఈసరికే లైట్స్ ఆన్ అయ్యాయి. ఎస్పీ భరత్ పై అధికారికి ఫోన్లో ఈ వివరాలు చెబుతున్నాడు. భరత్, అయితే డబ్బు ఉన్నవాడు లేకపోతే జబ్బ ఉన్నవాడు మాత్రమే ఎన్నికల్లో బతికి బట్టగట్టే ప్రజాస్వామ్యానికి బట్టలు ఊడదీస్తున్నాడు. ఓబీలో పై అధికారి గొంతు. మిస్టర్ భరత్. భరత్, ఎస్ సార్. ఓబీ, పొరపాటు చేశావయ్యా. భరత్, సార్. ఓబీ, పోలీస్ డ్రెస్ వేసుకుని లాఠీ పట్టుకునే కంటే పేపరు పెన్ను పుచ్చుకుని రచయితవైతే బాగుండేది. భరత్, సార్. కటువుగా అధికారి. లేకపోతే ఏమిటి నీ న్యూసెన్సు? ఏ ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఊరిలో గొడవలు సృష్టిస్తావు. భద్రాచలం పంపిస్తే నక్సలైట్లతో గొడవ, హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తే కాంట్రాక్టర్లతో గొడవ, ఇప్పుడు ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తే ప్రజాప్రతినిధితో గొడవ. భరత్, సార్. అధికారి, ఎమ్మెల్యే రమణని అరెస్టు చేశావంట. భరత్, ఎస్ సార్. అధికారి, ఆన్ వాట్ రీజన్? భరత్, అతన్నే అడగండి సార్. ఎమ్మెల్యే రమణ గారిని పిలుచుకురండి. అధికారి, అతనితో గొడవలు వద్దయ్యా, చాలా పవర్ఫుల్ మనిషి. భరత్, పవర్ఫుల్ అంటే ఎవరు? పవరా సార్? కరెంట్ పవరా? అధికారి, డోంట్ టాక్. రమణ వచ్చాడు. భరత్, రికమెండేషన్ ఫోన్ చేయించారుగా, మాట్లాడండి. డీజీపీ గారు లైన్లో ఉన్నారు. మీరు ఏం తప్పు చేశారు అని అడుగుతున్నారు. ఫోన్ అందుకుని డీజీపీతో రమణ, నమస్తే సార్. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, పోలీసు రాజ్యంలో ఉన్నామా సార్? లక్షల మంది ప్రజానీకానికి ప్రజాప్రతినిధిని అరెస్టు చేస్తారా? రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పావులాగా, పై నాయకులకు తొత్తుల్లాగా పోలీసు అధికారులు ప్రవర్తిస్తుంటే జనం ఊరుకుంటారని అనుకుంటున్నారా? అందుకే
అందరూ కలిసి బెయిల్ తీసుకొచ్చారు. బయటకు వెళ్తున్నాను, కానీ ప్రజల పక్షంలో ఉండి ప్రజానాయకుడిగా గెలిచిన వాడిని. ఊరికే ఉంటాను అనుకోకండి, పోరాటం చేస్తాను, ఈ ప్రభుత్వాన్నే కూల్చేస్తాను. ఓకే ఓకే సార్, ఉంటాను. మీ అధికారిని అదుపులో ఉంచుకోండి. ఎస్పీ గారు, డీజీపీ గారు మీతో మాట్లాడతానంటున్నారు. భరత్, అక్కర్లేదు, ఫోన్ పెట్టేయండి. బెదిరించి బెయిల్ తెచ్చుకున్నారుగా, స్వేచ్ఛగా బయటికి వెళ్ళి కానివ్వండి మీ దౌర్జన్యం. రమణ, చేతగాని వాళ్ళు, చేవలేని వాళ్ళు, చేవ చచ్చిన వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. వెళుతూ వెనక్కి తిరిగి, మిస్టర్ భరత్, టైగర్ రమణతో పెట్టుకున్నావు, అడ్రస్ లేకుండా పోతావు, గుర్తుంచుకో. భరత్, రమణ, బెయిల్ మీద మాత్రమే బయటికి వెళుతున్నావు. ఏ కారణంతో నిన్ను అరెస్టు చేశానో అదే కారణంతో నిన్ను కోర్టులో దోషిగా నిలబెడతాను. ఏ ప్రజలు నీ వెనక ఉన్నారని విర్రవీగుతున్నావో ఆ ప్రజల కళ్ళు తెరిపిస్తాను. వాళ్ల చేతే నిన్ను రాళ్లతో కొట్టిస్తాను. రమణ, చరిత్ర అప్పుడే అయిపోలేదు. నా మీద పడిన రాళ్ళు పువ్వులుగా మార్చుకుంటాను. నా జనం చేతే కాదు, నీ జనం చేత కూడా నిన్ను చీకొట్టిస్తాను, ఖబర్దార్ అని వెళ్ళిపోతుండగా బయట నుంచి జిందాబాద్ టైగర్ రమణ, జిందాబాద్, పోలీస్ జులుం నశించాలి అని స్లోగన్లు వస్తుండగా లోపలికి ఎంటర్ అయ్యారు రవి, చందు, రాజమ్మ, వెంకటేశ్వరు. వాళ్ళను చూస్తూ ఆవేశంగా, భరత్, జిందాబాద్ టైగర్ రమణ, జిందాబాద్, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి. సైలెంట్ అయిపోయారు. ఆగిపోయారే, అరవండి. వాడు పోసి వంటిని సారాగా తాగేవాళ్ళు. వాడికి జిందాబాద్ కొట్టండి, పోలీసులకు మురదాబాద్ కొట్టండి. రవి, కొడతాం. జిందాబాద్ టైగర్ రమణ, పోలీస్ జులుం నశించాలి. షాక్లో రాజమ్మ, ఒరేయ్ ఒరేయ్, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఇంకా రవి మా నాయకుడిని అరెస్టు చేస్తారా? నిద్రపోతున్న పులిని రెచ్చగొడతారా? మా తడాకా చూపిస్తాం అంటూ ఏదేదో మాట్లాడుతుంటే వినపడనివ్వకుండా, పోలీసులు జిందాబాద్, రౌడీలు నశించాలి, పోలీసులు జిందాబాద్, రౌడీలు నశించాలి. తండ్రి కొడుకుని అదుపు చేశాడు. సైలెన్స్. పొగడ్త ప్రారంభించింది రాజమ్మ. ఆహాహా, రాజువయ్యా, మా రాజువయ్యా, బాబాబు, పోలీస్ అంటే మీలాగే ఉండాలి. మీరు ఈ ఊరు వచ్చిన తరువాతే ఊరు ఊరులా ఉంది. రౌడీలు కాలర్ దించేసుకుంటున్నారు. 10 గంటలకు ఊరు హాయిగా నిద్రపోతా ఉంది. ఎస్పీ భరత్, ఏంటి మత్తులోనా? రాజమ్మ, అవును. అబ్బెబ్బే, కాదు. భరత్, ఎంత తాగావు? రాజమ్మ, బాబు. భరత్, ఎంతమంది కొట్టావు అంటున్నాను. నీ పేరు జెండాల రాజమ్మ. రాజమ్మ, మానాయని, ఎప్పుడో తమ్మిన పోతరాజు గారు, మరిపిళ్ళ చిట్టిగారులు, ఇలా ప్రజానీకాన్ని పేర్లు పెట్టి పలకరించేవాళ్ళు. వెంకట్, సంబరపడిపోమాక. పోలీసులు పేర్లు పెట్టి పిలిచారంటే నువ్వు కూడా రికార్డుల్లోకి ఎక్కిపోయినట్టే. భరత్, ఏం వెంకటేశ్వర్లు? వెంకట్, అవును సార్, వెంకటేశ్వరుని. మొన్న మీరు తాలూకా జైలుకు వచ్చినప్పుడు 4 సార్లు నమస్తే చేస్తే నా మీద చేయి వేశారు. రాజమ్మ, ఈసారి నెత్తిని చేయేస్తాడు. పైకి, ఆశీర్వదించండి బాబు, నా ఒక్కగానొక్క కొడుకు, తమరు దయవల్లే. భరత్, వెంకటేశ్వర్లు చూస్తూ, నీ కొడుకు రవీంద్ర. రాజమ్మ, అవును సార్. రేయ్, దండం పెట్టరా అయ్యగారికి. రవి ఊహం ఏసడించుకున్నాడు. భరత్, నాకెందుకు పెడతాడు? గూండా నాయకులకు సలాం కొడతాడు. రౌడీ రాజకీయవేత్తల దగ్గర గులాగిరీ చేస్తాడు. రవి, ఇదిగో మా నాయకుడు ఏమన్నా అన్నావంటే. భరత్, షడాప్, చెళ్ళును చెంపదెబ్బ కొట్టాడు. ఏం మేలు చేసి నీకు నాయకుడు అయ్యాడు రావాడు? ఏం సాధించాలని వాడి వర్గంలో చేరి వాడి తరపున కత్తులు గొడ్డళ్ళు సాఫ్ చేస్తున్నావు? వెంకటేశ్లు, నీకు తెలుసా, నువ్వు జైలుకు వెళ్ళినప్పుడు హై స్కూల్లో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న నీ కొడుకు ఇప్పుడు రౌడీ షీటర్గా ఊర్లోని ప్రతి పోలీస్ స్టేషన్ను ఫోటోలు పెట్టించుకుంటున్నాడు. అది వాడికున్న సర్టిఫికేట్. ఇది నీకు కడుపును పుట్టినందుకు నువ్వు ఇచ్చిన వారసత్వం. అంతే. ఈ మాటలు ఈటెలుగా గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా ఎర్రలైట్ వెలుగులో వెంకటేశ్వరుల మనసు మాట్లాడుతుంది. వెంకటేశ్వరుల మనసు, నిజమే, అతను చెబుతున్నది నిజమేగా వెంకటేశ్వరులు. నీ కొడుకు నువ్వేమిచ్చావు? ఆనాడు నీ నాయకుడు నీకేమిచ్చాడు? లైట్స్. భరత్, వీడు చందు, వీడు నీ మేనల్లుడేగా, అంటే నీ సొంత చెల్లెల కొడుకు. ఏడి నీ బావ? అడ్రస్ లేడు. ఏది నీ ముద్దుల చెల్లి? వీడిని గాలికి వదిలేసి ఎవరితోనో లేచిపోయింది. ఏం వంశమే రాజమ్మ. ఎర్రలైట్ వెలుగులో రాజమ్మ మనసు. పోరా నా కొడక, ఇలాంటి నీతి కబుర్లు ఎంతమంది చెప్పలేదు, ఎన్ని మాటలు వినలేదు. గొంగట్లో తిండి తింటూ వెంట్రుకలు ఉన్నాయంటే ఇలాగా? నాయకులు సంపాదిస్తుంటే నా వాళ్ళు సంపాదించవద్దా? లైట్స్ ఆన్. ఏడుస్తూ, నిజమే బాబు, మీరు చెబుతున్నది అక్షరాలా నిజం.
నా వంశం పరువు పోయి నెత్తుటి వాన కురిసింది బాబు. నా వాళ్ళందరూ రౌడీలు గుండాలు అయిపోయారు. ఏడుపు లంఘించుకుంది. కూల్గా భరత్, ఆపు నీ ఏడుపు. ఎవరైనా మర్డర్ అయిపోయి మహానుభావుడు అయిపోతాడు చూడు, వాడి శవం మీద పడి 7 పైసలు వస్తాయి. చందు రవిలను చూస్తూ, మీ ఇద్దరు బాబా బామ్మర్దులు కదా, ఇద్దరు 2 వర్గాల్లో ముఖ్య పాత్రధారులు, అయినా ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. మొన్న ఈ ఊరి ఎమ్మెల్యే రమణ ఒక మర్డర్ చేశాడు. ఆ మర్డర్ వివరాలు ఏంటి నువ్వు చెప్పు చందు. మా ఎమ్మెల్యే, మా టైగర్ రమణ మర్డర్ చేయడమా? ఆయన అహింసావాది భరత్. ఆ హింసావాది నిజమే. అయినా నిన్ను అడిగితే నువ్వేం చెబుతావు? ఇరుగమ్మ ఏ రంగం, పొరుగమ్మ ఏం చెబుతుంది? ఏం రాజమ్మ, సామెత బాగా చెప్పానా? రాజమ్మ, అమ్మో మీరు సినిమాల్లోకి వెళ్తేనా? భరత్, వద్దులేమ్మా, అక్కడ నుంచి రాజకీయాల్లోకి రావాలి, వద్దు వద్దు. చందు నువ్వు చెప్పు, ఎమ్మెల్యే ఎవరిని ఎక్కడ మర్డర్ చేశాడు? రవి, చెప్పమనండి చూద్దాం. వెంకట్, ఇరికించేస్తాడు రో. బుచ్చిబాబు అనుచరుడు చందు, మా బుచ్చిబాబు గారు ఉండగా నన్నెవరు ఇరికిస్తారు? ఈ ఊరిలో రామూర్తి గారని స్కూల్ మాస్టర్ ఉన్నారండి, ఆయన కూతురు రజకుడితో వెళ్ళిపోయిందండి. ఆ మాస్టర్ వెళ్ళి ఎమ్మెల్యే గారికి రిపోర్టు చేశాడండి. ఎమ్మెల్యే ఆ రజకుడిని రప్పించి కొట్టి కొట్టి వదిలాడండి. ఆడు చచ్చిపోయాడండి. పీనుగుని కాలువ కెనాల్లో పడేశారండి. భరత్, అది కళ్ళకు కట్టినట్టు చెప్పావు. కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతావా? ఎమ్మెల్యేకి శిక్ష వేయించి నీకు రివార్డు ఇప్పిస్తాను. ఏంటి వెంకటేశులు, ఏంటి వెతుకుతున్నావు? వెంకట్, ఈ గదిలో టేప్ రికార్డర్ ఎక్కడుందో అని వెతుకుతున్నానండి. ఇంకేముంది, వాడు బుక్ అయిపోయాడు. భరత్, పేదవాడివి నువ్వేం చెబుతావు కానీ నీ బుచ్చిబాబుని వచ్చి సాక్ష్యం చెప్పమను. చందు, ఆయన ఎందుకు చెబుతారు? భరత్, అవును, ఆయన మీ ఆయన కదా, ఎందుకు సాక్ష్యం చెబుతాడు? నీలాంటి వాళ్ళని అటు ఆడ ఇటు మొగ కాకుండా చేసి వదిలిపెడతాడు. వెంకటేశ్వరు, ఈ బిడ్డల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ఎన్ని కలలు కన్నావు? ఎర్ర లైట్ల వెలుగులో FB కట్. ఇద్దరూ తలలు వంచుకున్నారు. వాళ్ళ మధ్య వెంకటేశ్వర్లు నిలబడి, వెంకట్, నాయనా నేను మర్డర్లు చేశా, నేను నెత్తుటి కూడి తిన్నాను. మీరు మాత్రం నా పేరు తలవద్దు, నా ఊసు పట్టించుకోవద్దు. బాగా చదువుకోవాలా, పెద్ద పేరులోకి రావాలా. నేను ఏ జైల్లో ఉన్నా, ఏ ఉరితాడుకు వేలాడుతున్నా నేను మీ గొప్పతనం గురించి వినాలా. ఎర్ర లైట్ ఆఫ్, సాధారణ లైట్. భరత్, దొర, దొంగ, చదువుకున్నవాడు, అది లేనివాడు, సామాన్యుడు, అసామాన్యుడు. ఎవరైనా బిడ్డల గురించి మంచి కలలే కంటారు, కానీ దొర, దొంగ, చదువుకున్నవాడు, లేనివాడు, సామాన్యుడు, అసామాన్యుడు అందరూ ఈ ఊర్లో 90% మంది నేరస్తులకి దగ్గర అవుతున్నారు. దౌర్జన్యానికే ఓటు వేస్తున్నారు. ఈ ఊరిలో దౌర్జన్యం, రౌడీయిజం ఎప్పుడు ఏ సంవత్సరంలో పుట్టుకొచ్చిందో ఈ ఊరి నేర చరిత్ర మీద నేను FIR రాయాలి. రాస్తాను, కూకటి వేళతో సహా పెకలించి వేస్తాను. ఓకే, ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అందరూ వెళుతుండగా భరత్, రాజమ్మ నువ్వు ఆగు. రాజమ్మ, బాబోయ్ ఆడదాన్ని, పోలీసు ఎదురుగా ఉన్నాను, భయంగా ఉందండి. భరత్, నీ శీలానికి నాది గ్యారంటీ, మీరు వెళ్ళండి. రవి, నాయనమ్మ. వెంకట్, అక్షరం ఒక్క నోట్లో లేక అలా ఉంది కానీ దేశానికి ప్రధానమంత్రి అవ్వవలసిన తెలివిదానిది. మీరు పదండ్రా, భయం లేదు. వెళ్ళారు. భరత్, చెప్పు, ఇందాక నీ మనసులో నన్ను పోరా నా కొడక అని తిట్టుకున్నావే, అంతే నిజాయితీగా చెప్పు. ఈ ఊరిలో ఎప్పుడు రక్తపు రాజకీయానికి విత్తనం పడింది. నిజంగానే రాజమ్మ మీద ఎర్రలైటు ఫోకస్ అయ్యింది. రాజమ్మ, చెబుతాను. కొండ మీద అమ్మోరు సాక్షిగా, కొండ కింద పారుతున్న ఏటినీటి సాక్షిగా చెబుతున్నా. నేను, నా కోడలు, కొడుకు, నా కూతురు, నా అల్లుడు పొట్ట చేత్తో పట్టుకొని ఈ ఊరు వచ్చే నాటికి ఈ ఊరు నిజంగా రంగారు బంగారు భూమి. ఊరికి చుట్టూతా పచ్చగా ఉండే పొలాలు, ఊరి మధ్యన పచ్చని బతుకులు, వలసొచ్చిన జనానికి కూడా కడుపు నిండా కూడిపెట్టి ఆదరించిన ఊరు. ఊరిలో పెద్ద మర్రి చెట్టు, మార్కెట్లో వ్యాపారస్తులు, పచ్చి వ్యాపారస్తులు, అపరాల వ్యాపారస్తులు, బంగారం వ్యాపారస్తులు కూలి గంప వేసుకుని కూలోయమ్మ కూలి అంటే పావలా, అర్ధ రూపాయి కూలి డబ్బులతో పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టి ఒంటి నిండా గుడ్డ కప్పుకోవడానికి ఏ బాధ లేని మా మంచి ఊరు. అలాంటి ఊరిలో పేదల నాయకుడు ఆయనే నరసయ్య. నాయకుడు నరసయ్య అంటే పేదోళ్ళకి ప్రాణం. ఆ నాయకుడు అందరిలాగానే మమ్మల్ని ఆదరించాడు. ఆయన జాగా చూపిస్తే గుడిసెలు వేసుకొని
ఆయన ఆదరవు చూపిస్తే అన్నం తింటూ దేవుడి తర్వాత దేవుడిగా కొలిసేవాళ్ళు. కానీ ఆ దేవుడు మాత్రమే కాదని, ఆయనకి కొన్ని అడ్డదారులు ఉన్నాయని ఆ తర్వాత తెలిసింది. వామ్మో, నా కొడుకుని నా అల్లుడిని పాల ఫ్యాక్టరీ వెనకమాల గోడకి కన్నం పెట్టించి ఫ్యాక్టరీలోంచి వచ్చే మురుగునీరు తోడుకురండిరా అని పంపిస్తే అలా వెళ్ళేవాళ్ళు. కానీ ఆ మురికి నీటిలో నెయ్యి ఉందని మా వాళ్ళకేం తెలుసు? ఆ నెయ్యి అమ్మకంలో అతడు వేలు సంపాదిస్తున్నాడని మాకేం తెలుసు? పగలే కాదు, రాత్రి కూడా కూలి డబ్బులు ఇస్తున్నాడని మురిసిపోయేవాళ్ళం. ఊరికి చివర గూడుబండ్లు ఆగితే అవి బద్దలు కొట్టించి అందులో బియ్యం బస్తాలు లూటీ చేయమన్నప్పుడు అమ్మో, ఈ నాయకుడు దొంగల నాయకుడు అని నేనే గుర్తుపట్టాను. కానీ అప్పటికే నా వాళ్ళు దొంగలు అయిపోయారు, జైల్లోకి వెళ్ళారు, కేసుల్లో ఇరుక్కుపోయి వస్తున్నారు. అదిగో సరిగ్గా అలాంటి సమయంలోనే ఈ ఊరికి మేము వలస వచ్చినట్టుగానే ఇంకో కుటుంబం వలస వచ్చింది. ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములు, ఒకడు రాజు, అతని తమ్ముడు రాముడు. నరసయ్య గారికి వాళ్ళు పగటి అనుచరులు. రాజు చేత టాక్సీ స్టాండ్ పెట్టించాడు, రాముణ్ణి మోటార్ షెడ్లో పనికి చేర్చాడు. కానీ నరసయ్య లాంటి ఇంకో నాయకుడిగా మారిపోయాడు రాజు. అదిగో అప్పుడు ఆ 2 మధ్య గొడవలు వచ్చాయి. నరసయ్యకి ఎదురుగా రాజు, రమణ వాళ్ళ మనుషులు నిలబడ్డారు. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. నరసయ్య, రాజు, రమణ, బుచ్చిబాబు నిలబడ్డారు. నరసయ్యకు కోపం వచ్చినప్పుడల్లా ముక్కులోంచి వెంట్రుక పీకుతాడు. అతడు అలా చేశాడంటే ఎవడి బతుకో ఊడి పడిపోతున్నట్టే. నరసయ్య పక్క వెంకటేశ్వరు ఉన్నాడు. నరసయ్య కోపంగా, మాది పేదల పార్టీ, మాది విప్లవాల పార్టీ, పేదోడికి గూడు బట్ట ఇవ్వాలని పుట్టిన పార్టీ. అలాంటి పార్టీ నిన్ను ఆదరించింది. రాజు, కాదు, మీ పార్టీ కాదు, మీరు నన్ను ఆదరించారు, మీరు మమ్మల్ని చేరదీశారు. వెంకటేశ్వరు, ఒప్పుకున్నావుగా, మరి అలాంటి నాయకుడికి నువ్వు ఎదురు తిరుగుతున్నావు ఎందుకని? రాజు, ఎదురు తిరగలేదు, ఎదుటబడి ప్రశ్నిస్తున్నాను, అన్యాయాన్ని ప్రతిఘటిస్తున్నాను. నరసయ్య, నోరు మొయ్యి. ఏంటి నీకు నేను చేసిన అన్యాయం? నీ చేత చిన్న కార్ స్టాండ్ పెట్టించాను, కారు స్టాండ్ బాధ్యతలు అప్పగించాను. కానీ నువ్వేం చేసావు? ఆ కారు స్టాండ్ ఎవరిది? రాజు, పెద్దోళ్ళది. నరసయ్య, చిన్న కార్లు ఎవరివి? రాజు, పెద్దవాళ్ళవే. నరసయ్య, మరి ఆ పెద్దాళ్ళకి ఎదురుగా నువ్వు నిలబడి వాళ్ళని ఎదిరిస్తావా? డ్రైవర్ల చేత సమ్మె కట్టిస్తావా? జీతాలు పెంచి తీరాలి అని వార్నింగ్ ఇస్తావా? మాట్లాడవే. రాజు, కార్ల స్టాండ్ వాళ్ళది, కార్లు వాళ్ళవి. కానీ కార్లు నడిపే పేదోళ్ళు మీ పార్టీ వాళ్ళేగా పెద్దాయన. వాళ్ళ బతుకులు బాగుపడాలని, వాళ్ళ పిల్లలు నవ్వాలని ప్రయత్నం చేస్తే అది తప్ప? నరసయ్య, తప్పున్నరా? లోకంలో బతకాలంటే లౌక్యం కావాలి. రాజు, లౌక్యంతో బతికే బతుకు నాకు అక్కర్లేదు. వెంకట్, రేయ్, పెద్ద ఆయన ముందు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు, నువ్వు చాలా తెంపర్తనం చూపిస్తున్నావు. రాజు, మీరు ఎలాంటి వారో నాకు తెలుసు పెద్దాయన. మీకు తోచిన న్యాయం జరగకపోతే మీరేం చేస్తారో కూడా నాకు తెలుసు. మీలాంటి పౌరుషం ఉన్న మనిషినే నేను. లౌక్యం అనే మాట ఈ మధ్య మీ నుంచి వింటున్నాను. మీరు ఇలా పలచబడ్డానికి కారణం మీరు ఊహించుకోలేరు, కానీ నేను అర్థం చేసుకోగలను. నరసయ్య, ఏంటో నువ్వు అర్థం చేసుకున్నది? రాజు, మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక కోట కట్టబడింది. అది ఇలాంటి కోట కాదు, కులం కోట. మిమ్మల్ని, మీ పేరుని ఉపయోగించుకుని చాలామంది పక్కదారుల్లో పెరిగిపోతున్నారు. మీకు ఏదన్నా జరిగిన రోజున ఆ పెద్దవాళ్ళు ఎవరూ మీ వెంట ఉండరు. వెంకట్, అసలు నువ్వు మా వెంట ఉండొద్దు, ఉండకూడదనేగా ఇలాంటి ఉండేలు దెబ్బలు కొడుతున్నావు. కార్లు స్టాండ్కి పోటీ స్టాండ్ పెట్టాలని చూస్తున్నావు. రాజు, అవును. వెంకట్, యూనియన్కి పోటీ యూనియన్ పెట్టాలనుకుంటున్నావు. రాజు, అవును. బుచ్చిబాబును చూపిస్తూ, ఇదిగో ఇలాంటి స్టూడెంట్ కుర్రాళ్ళలో చీలికి తెస్తున్నావు. రాజు, అవును. నరసయ్య, అవును. రాజు, అవును. ఇదంతా మీకోసం. మీరు కులం గుప్పెట్లో ఇరుక్కోకూడదు. బయటకు రండి, నాతో రండి, నేను మీకు నచ్చిన దారిలో మిమ్మల్ని తీసుకెళ్తాను. వెంకట్, మితిమీరుతున్నావు రేయ్. ఈ ఊళ్ళో కులం వాళ్ళని చేరదీస్తున్నది నువ్వు, కులం పేరుతో బోర్డులు కొడుతున్నది నువ్వు. రాజు, ఇతనిలాగే మీరు అనుకుంటున్నారా? నరసయ్య, నువ్వు హద్దు మీరితే ఫలితం అనుభవిస్తావు. రాజు, ఎలాంటి ఫలితమైనా అనుభవిస్తాను. వెంకట్, రేయ్. నరసయ్య, వెళ్ళని. రాజు, వస్తా. వెళ్ళిపోయాడు. వెంకట్, పెద్దయ్య, వీడిని వేసేస్తాను. నరసయ్య నిశ్చయంగా చూసి ముక్కులో వెంట్రుక పీకి, చేసేవాడెప్పుడు చెప్పడు. వెంకటేష్ కోపంగా వెళ్ళిపోయాడు. రెడ్ లైట్స్ ఆఫ్ అండ్ ఆన్.
ఆఫ్ ఆన్. ఇప్పుడు ఈ పక్క రాజు, రాముడు, బుచ్చిబాబు ఉన్నారు. బుచ్చిబాబు, రాజన్న నాయకుడు పగబట్టాడు, మనతో తిరుగుతున్నాడని సాగాడిని తెగ నరికించాడు. రమణ, అది సాంబ గురించి పెట్టిన స్పాట్ కాదు, రాజన్నని లేపేయడానికే మ్యాప్ వేశాడు. సాంబశివరావు బలి అయిపోయాడు. ఎంత మంచివాడు, ఎంత నమ్మకస్తుడో అంత నిజాయితీపరుడు. బుచ్చిబాబు, దీన్ని మామూలుగా తీసుకుంటే మనం చేతగాని వాళ్ళం అయిపోతాం. వెంకటేశ్వర గారిని మనం లేపేయాలి. రాజు, దిష్టి బొమ్మను తగలబెడితే పేరేముంటుంది, పెద్ద తలకాయని లేపేయాలి. షాక్. బుచ్చిబాబు, అన్నా. రమణ, అన్నా. రాజు, ఈ ఊర్లో మనం విస్తరించాలి, జనం మన పేరు చెప్పుకోవాలి, అందుకోసం మన దారిలో ఉన్న ముళ్ళు తెగ నరకాలి. రమణ, అంత చేయాలంటే ఎంతో కావాలి, మన దగ్గర అంత డబ్బు లేదు. రాజు, లేదు అనే మాటకి చోటు ఉండకూడదు. ప్రైవేట్ సైన్యం తయారు కావాలంటే డబ్బు కావాలి, డబ్బు జనం దగ్గర నుంచి వసూలు చేయాలి. బుచ్చిబాబు, ఏమని చెప్పు వసూలు చేస్తాం? రాజు, దర్బార్లు పెట్టండి, బాకీలు వసూలు చేయండి, కమిషన్లు వసూలు చేయండి, అన్నిటినీ మించి అమ్మవారికి దసరా కొలువులు చేయండి, చందాలు పోగు చేయండి, ఆ డబ్బుతో పెద్ద తలకాయల్ని నరికేయాలి. అంతే. డప్పులు మోగుతున్నాయి. ఎరుపు రంగు నీలం లైట్లలో పెద్దాయన్ని ముఖాలు గుడ్డ వేసుకున్న గూండాలు వెంటాడుతున్నారు. నరసయ్య పరుగులు చివరకు జారిపడ్డాడు. అతన్ని కత్తులతో పొడిచి చంపారు. నేపథ్యంలో జనం గగ్గోలు, ఏడుపులు, డప్పులు. అయ్యా పెద్దాయన, నిన్ను పొడిచారా నాయనా, అమ్మో దీపం ఆరిపోయింది, ఇలాంటి శోకాలు. వీటిని చీల్చుకుంటూ జోహార్ కార్మిక నాయకుడు నరసయ్య, జోహార్ జోహార్ పేదల నాయకుడు నరసయ్య, జోహార్ జోహార్ విప్లవ నాయకుడు నరసయ్య, జోహార్. ఈ శబ్దాలను చీల్చుకుంటూ బాగా తాగి ఉన్న వెంకటేశ్వర రంగస్థలం మీదకు వచ్చాడు. అతని కళ్ళలాగే రంగస్థలం ఎర్రగా ఉంది. ఏడుస్తూ వెంకటేశ్వర, రేయ్ రేయ్ జోహార్ ఏంట్రా, నరసయ్య జిందాబాద్, పేదల పెన్నిధి నరసయ్య జిందాబాద్, పెద్ద ఆయనకు చావు లేదు, ఈ రావణ కష్టానికి అంతం లేదు. పెద్దాయన, నిన్ను చంపేశారా పెద్దాయన? ఏడుస్తూ కూలబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చిందో అరుచుకుంటూ, కాదు అరుపు గొంతులో నొక్కేసుకుని మరీ వచ్చింది రాజమ్మ. రాజమ్మ, ఒరేయ్ వెంకటేశులు, నాయన ఎక్కడున్నావురా? చూసింది. రేయ్ వెంకటేశులు, వెంకటేష్, అమ్మా పెద్దాయన్ని చంపేశారమ్మా, కార్మిక నాయకుడిని చంపేశారమ్మా, ఆడే ఆ రాజుగాడే చంపేశాడు. రాజమ్మ, నోరు మూసుకోరా నాయన, సచ్చినోడు కార్మిక నాయకుడు, బతికి ఉన్నోడు యూనియన్ లీడరు, మనకెందుకు, మనం ఎవరం రా కోన్ కిస్కాగాళ్ళం. వెంకట్, ఏయ్ నా నాయకుడు నీకు వీరతలకం దిద్దాడు, నా తర్వాత నువ్వేరా నాయకుడు అన్నాడు. రాజమ్మ, గాడిది గుడ్డేం కాదు, నీ భార్యా బిడ్డలు నీ కోసం అల్లాడిపోతున్నారు, నిన్నేం చేసేస్తారు అని వణికిపోతున్నారు. పద నాయన, మనకి ఈ ఊరొద్దు పద. వెంకట్, చిచి ఏ ముసలి, నా పెద్దయ్యని 22 కత్తిపోట్లు, 22 కత్తిపోట్లు, ఆడు ఆ రాజుగాడికి 44 కత్తిపోట్లు దిగాలి, ఆడిని చిత్తడిగా నరికేయాలి. ఇదిగో ఏమే, పెద్దోళ్ళు నాకు డబ్బులు ఇస్తామన్నారు రాజుగారిని చంపడానికి, ఎంత డబ్బైనా ఖర్చు పెడతామన్నారు, నేను వేసేస్తా, ఆడు ఎక్కడ ఏ మూల దాక్కున్నా వేసేస్తా. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. రాజు, బుచ్చిబాబు, రమణ ఉన్నారు. బుచ్చిబాబు, వాళ్ళంతా నీ మీద కక్ష కట్టారు, ఒక చోట వేసేయబోతే యూనియన్ వాళ్ళు కాపాడేశారు, ఇంకో చోట కాపుకొస్తే స్టూడెంట్ రక్షించారు, ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. రాజు, బుచ్చిబాబు, సాము గరిడి నేర్చిన్నాడే చావుకు సిద్ధమై ఉండాలి. ఇప్పుడు ఒక వర్గం మనకి కొమ్ము కాస్తోంది, మనం దసరా ఉత్సవాలు ఘనంగా జరగాలని చందాలు ఇస్తున్నారు, పోటీ పడి చేస్తున్నారంటే మన వర్గం బలపడడానికేగా. లైట్స్ ఆఫ్ అండ్ ఆన్. లైట్స్ ఆఫ్. వెంకట్, రా నా కొడక, నిన్ను చందాల కోసం రమ్మని చెప్పింది నీ చావు కోసమేనే. నా నరసింహారావు, నా రాఘవులు, నా కేదారు, నా ఏసేబు, మేమంతా నీ చావు కోసమే కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని ఎదురు చూస్తున్నాం, ఇవాళతో నీకు చావు మూడింది అని వెళ్ళిపోయాడు. ఈ డైలాగులు ఇతను చెబుతుండగానే రాజు తన మనుషులతో వచ్చాడు. బుచ్చిబాబు, అన్నా ఇదేదో కుట్ర అని అంటుండగానే దాడి జరిగింది. దుప్పట్లో ముసుగు వేసుకున్న వాళ్ళు లేచారు, రాజును నరికి వదిలిపెట్టారు. రాజమ్మ, అమ్మో వామ్మో, నా కొడుకుని, నా వెంకటేశ్వరుని అరెస్టు చేసేశారు నాయనా, మా వాడు దేవుడు, ఆ వాడికి ఏం తెలీదు. ఆమె అలా అంటుండగానే బ్యాండ్ మేళం మ్యూజిక్లో కూల్గా జోహార్ రాజు, జోహార్ రాజు, పేదల పెన్నిది రాజు, రాజుపోతే రమణ లేడా, కత్తికి కత్తి, పంటికి పన్ను, కంటికి కన్ను, జోహార్ రాజు అంటూ ఊరేగింపు ఎఫెక్ట్ స్లోగన్స్. లైట్స్ ఆఫ్ అయిన వెంటనే ఆన్ అయ్యాయి.
రమణ వేగంగా ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. అతన్ని అనుసరించి బుచ్చిబాబు, చందు. బుచ్చిబాబు, నా మాట విను రమణ. ఈ పరిస్థితుల్లో ఇలాంటి నాయకత్వం నాకు వద్దు అని చెప్పడం సరైనది కాదు. రమణ, వద్దు బాబు, నాకు ఈ నెత్తిరికూడు వద్దు. నా ఆలోచన ధోరణి వేరు, మీ ఆలోచనలు వేరు. ఇంతమంది మనుషుల్ని, వాళ్ళ కుటుంబాలని పెంచి పోషించడం నా వల్ల కాదు. బుచ్చిబాబు, పోలీస్ వారి మధ్యలో ఉన్నాం, దిగిపోతాను అంటే అవతల వర్గం ఒప్పుకోదు. రమణ, నేను వాళ్ళకి కబురు చేశాను, మీకు నాకు ఎలాంటి గొడవలు వద్దు అని క్లియర్గా చెప్పాను. వాళ్ళకి కావలసిన మనిషి వాళ్ళ విరోధిని. వాళ్ళు ఏదో చేసేశారు. నా అన్న పోయాడు, అన్న బాధ నాకుంది. కానీ ఆయన దారి నాది కాదు. నాతో స్నేహానికి వస్తే ఎవరినైనా రమ్మంటాను, ఎవరితో కూడా విరోధం నాకొద్దు, నన్ను వదిలేయండి అంటూ వెళ్ళిపోయాడు. అతనితో పాటు రవి కూడా వెళ్ళిపోయాడు. చందు, ఇదేంటన్నా ఇలా ప్లేట్ మార్చాడు? బుచ్చిబాబు, నిజం చెప్పావు, ఇది ప్లేట్ మార్చడమే. నాకు, నా కుటుంబానికి, నీలాంటి విద్యార్థుల చేతులకి నెత్తురు అంటించేసి ఇప్పుడు నేను చేతులు కడుక్కుంటున్నాను అంటే ఎవరు ఒప్పుకుంటారు? చందు, మనిషి పిరికివాడు కదూ. బుచ్చిబాబు, పిచ్చివాడా? వాడు ఆటం బాంబురా, చాలా సైలెంట్గా ఉంటాడు, కొట్టాల్సిన చోట బుర్రలు బద్దలు కొట్టేస్తాడు. చందు, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? బుచ్చిబాబు, ఇవి వాడి మాటలు కావు, వాడి వెనక కొన్ని శక్తులు చేరాయి. రౌడీ ముసుగులు తీసేసి రాజకీయ ముసుగు వేసుకోమంటున్నాయి. చూస్తూ ఉండు, వీడు తొందరలోనో పొలిటికల్ లీడర్ అవుతారు, ఎత్తుతాడు. చందు, మరి మనం? బుచ్చిబాబు, మనం ఊరుకుంటామా? ఇప్పటికే మా తమ్ముళ్ళు వీడి నిజస్వరూపం గురించి నన్ను హెచ్చరిస్తూనే ఉన్నారు. చూస్తావుగా, ఇక నుంచి మన తీరు వేరుగా ఉంటుంది. లైట్స్ ఆఫ్. చీకట్లో రాజమ్మ గొంతు బాగా తాగి ఉంది. రాజమ్మ, రేయ్ రేయ్, ఎవడ్రా? ఎవడాడు? రవి కనిపించాడు. అతని చేతుల్లో కత్తుల మూట ఉంది. రాజమ్మ, ఒరే రవి, ఏంట్రా, ఏంటి ఆ మూట? రవి, ఇవి తీసుకెళ్ళి మధ్య నదికి ఆ ఒడ్డు నుంచి నీటిలోకి వేసేయాలి. రాజమ్మ, ఎవరిని చంపావురా? చెప్పు, నేనేమీ అనుకోను, కోప్పడను. నల్లులకి భయపడి ఇల్లు విడిచిపెట్టేదాన్ని కాదు. చెప్పు, ఎవరిని చంపావు? రవి, బుచ్చిబాబు, పెద్ద తమ్ముడిని వేసేశా. రాజమ్మ, ఎంత ఎదిగిపోయావు మనవడా, ఎంత ఇచ్చారు? డబ్బులు ఎంత ఇచ్చారు అని. రవి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, నువ్వు వెళ్ళు. రాజమ్మ, పోనీ నాకు డబ్బులు ఇయ్యి, మరి సాక్ష్యాల్ని మాయం చేయాలే కదా. డబ్బులు ఇయ్యి. డబ్బులు ఇచ్చాడు. నవ్వింది. నలుగురు చేతులు వేస్తే గొడ్రాలికి కూడా బిడ్డలు పుడతారురా. మనము డబ్బు గల వాళ్ళం అవుతాం, నా మనవాళ్ళు నాయకులు అవుతారు అని తీసుకుని వెళ్ళిపోయింది. లైట్స్ ఆన్. స్టేజీకి ఇటుపక్క ఎర్ర లైట్లో బుచ్చిబాబు రెచ్చిపోతూ కనిపించాడు. బుచ్చిబాబు, ఖబర్దార్, ఖబర్దార్, నంగినేషాలు వేస్తున్నావు నువ్వు, నానుముచ్చు రాజకీయాలు నడుపుతున్నావు నువ్వు, నెత్తిటి కూడు నాకు వద్దు అంటూనే నా తమ్ముడిని చంపించావు. నువ్వేదో అనుకుంటున్నావు. నువ్వు, నీ అన్న మా సపోర్ట్ వల్ల ఇంత వాళ్ళు అయ్యారు. నీ కులం వాళ్ళు నీ వెనక చేరి నిన్ను, నీ రక్త చరిత్రను రాజకీయ చరిత్రగా మార్చాలని చూస్తున్నారు. స్నేహితులం, అన్నదమ్ములం అనుకున్నాం, నా తమ్ముని చంపుతావా? ఖబర్దార్. ఇటు బ్లూ లైట్లో రమణ, పేద ప్రజలు నాకు ఆదర్శం. నేను గతాన్ని మర్చిపోయానా? రాజకీయానికి వచ్చి బలవంతంగా కౌన్సిలర్గా గెలిచిన, అది మీకు మేలు చేయడానికే. మీకు ఏం కావాలో చెప్పండి. అర్ధరాత్రి నా ఇంటి తలుపులు తట్టి మీ కష్టాన్ని, బాధల్ని చెప్పండి. ప్రజాసేవలో నాకు రాజీ లేదు. ఎంతమంది నా నుంచి విడిపోయి వెళ్ళిపోయినా కులం పేరుతో, కులం బలంతో ఎవరెవరో వచ్చి కొత్త రాజకీయ పార్టీలు పెట్టి 2 రూపాయలకు కిలో బియ్యం ఇస్తాం, అన్నమో రామచంద్ర అనే పేదవాడికి అన్నం పెడతామని కళ్ళబొల్లి కబుర్లు చెబితే ఆ పార్టీలో చేరిపోయి ప్రజాసేవకు భంగం కలిగిస్తున్నారు. నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు. అయినా నా జీవితం ప్రజలకు అంకితం. చందు, సవాల్. నమ్మిన నాయకుడి కోసం పీకలు కోసుకుంటాం అన్నా లేదు, తమ్ముడు లేదు. మా నాయకుడు నిప్పుల్లో దూకండి అంటే దూకుతాం. రక్తం, రణం. బ్లూ లైట్లో రవి, రమణ, టైగర్ రమణ, పేదల రమణ, రమణ గెలుపు, మన ఊరికి మలుపు. రమణ, నా రమణ, టైగర్ రమణ. సైలెంట్. ఎర్ర లైట్. రాజమ్మ FBలో చెప్పడం పూర్తి చేసింది. ఇది బాబు ఈ ఊరి చరిత్ర. పచ్చని ఊర్లో పచ్చగడ్డి మండిపోతా ఉంది. ఎటు చూసినా మంటలు. ఏ పేట చూసినా, ఏ వాడకట్టు చూసినా, ఏ ఇల్లు చూసినా 2గా చీలిపోయాయి. ఎంతమంది చచ్చినా కొంతమంది అమ్మోరికి రక్తదాహం తీరడం లేదు. పుష్కరాల పవిత్ర జలాలు నెత్తుటి వరదలవుతున్నాయి.
ఎస్వి భరత్. శభాష్ రాజమ్మ. ఊరి చరిత్రని, ఊరిలో నేర మూలాల్ని కళ్ళకు కట్టినట్లు చూపించావు. నేరం ఉన్న చోట కారుణ్యం పుట్టిస్తాను. ఊరిని ప్రశాంతంగా ఉంచుతాను. ప్రజలు గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోయేలా చేస్తాను. ఎర్రలైట్లో రాజమ్మ. పోరా, ఇలాంటి కబుర్లు చెప్పిన వాళ్ళని ఎంతమందిని చూశాను. ఇలాంటి మాటలు చెప్పిన స్వతంత్ర సమర యోధుల్నే చొక్కాలు చించి అవమానించాడు. నువ్వెంత దగ్గరకు వచ్చాడు భరత్. నువ్వెంత అనుకుంటున్నావు కదూ. రాజమ్మ. అబ్బెబ్బే, అలా అనుకోలేదు బాబు. ఇప్పుడు కూడా మీరు సినిమాల్లో చేరితే గాంధీ గారి వేషం కట్టొచ్చు అనుకున్నాను. భరత్. సరే, నువ్వు వెళ్ళు. నువ్వెంత అని నన్ను అనుకున్నావు కదా. నీ కుటుంబాన్ని నువ్వు బాగు చేసుకో చాలు. రాజమ్మ. వస్తాను మహారాజా అని వెళ్ళిపోయింది. ఎస్వి భరత్. సార్, ఇది ఈ ఊరి చరిత్ర. నా పుస్తకం మీకు అందింది అనుకుంటాను. అది నవల కాదు, చరిత్ర కాదు, నాటకం కాదు, సినిమా అంతకంటే కాదు. ఒక ఊరి నేర చరిత్ర మీద నేను మీకు సమర్పించిన ఎఫ్ఐఆర్ తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు, ఊసరవెల్లి రాక్షసబల్లి అయినట్లు నగరాలకు నగరాలే స్వరూపాన్ని మార్చేసుకుంటున్నాయి. నిజమైన ప్రజాప్రతినిధుల్ని, జాతీయవాద సేవకుల్ని ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకునేవారు వ్యాపారస్తులు. ఆ తర్వాత ఆ వ్యాపారస్తులు రాజకీయాల్లోకి వచ్చారు. తమ పదవుల్ని కాపాడుకోవడానికి రౌడీలను చేరదీశారు. ఆ తర్వాత రౌడీలు, గుండాలు, వర్గ నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. ఒకరు ఎమ్మెల్యే అయితే ఇంకొకరు ఏకంగా మంత్రి పదవులను అలంకరించారు. నేను యాగం మొదలుపెట్టాను, సర్పయాగం మొదలుపెట్టాను. విషనాగులు అంతం చూడ్డానికే ఎమ్మెల్యే రమణని మళ్ళీ అరెస్టు చేశాను. బయట ఉన్న వాళ్లతో పంపించండి అతన్ని. రమణ వచ్చాడు. రమణ. నన్నెందుకు అరెస్టు చేశావు? భరత్. నీ కారులో ఆయుధాలు ఉన్నాయి. రమణ. లేవు అని నీ వాళ్లే సోదా చేసి వదిలేశారు కదూ. నువ్వు వాళ్ళని కొనేశావు. విప్పు, నీ చొక్కా విప్పు. రమణ. విప్పుతాను, కారణం చెప్పు. భరత్. నీ బనీన్లో రివాల్వర్ ఉంది. చొక్కా తీస్తాడు. రివాల్వర్ లేదు. రమణ. ఏమన్నా ఉందా? భరత్. నీ ప్యాంటు విప్పు. రమణ. ఏం చూడాలని అంతగా ఉల్లాటం? భరత్. షడాప్. నీ ప్యాంటులో, అండర్వేర్లో ఫేస్ కప్ ఉంది. మారణాయుధాలు ఉన్నాయి. విప్పు. విప్పాడు. అండర్వేర్ ఇది కూడా విప్పనా? భరత్. రేయ్, నిన్ను నేరస్తుడిగా నిరూపించకపోతే నా పేరు భరత్ కాదు. నువ్వు, నీ ప్రభుత్వం నా ఎడమకాలు వెంట్రుక పేకలేరు. వెళుతున్నాను అంటూ రమణ. ఎస్పీ భరత్. ఎక్కడికి? రమణ. జిందాబాద్. పోలీస్ భరత్ నశించాలి. రమణ. జనం మధ్యకి. విన్నావుగా, ప్రజాప్రతినిధికి జరిగిన అవమానానికి నడి రోడ్డు మీద నిరాహార దీక్ష చేస్తాను. ప్రభుత్వ విధానాన్ని ఎండగడతాను అని వెళ్ళిపోయాడు. స్లోగన్స్. ఫోన్ మోగింది. భరత్. సార్. డీజీపీ వాయిస్. రెచ్చగొట్టావు. పులిపొంజాతో బంతిలాట ఆడావు. భరత్. డైనమైట్ పెడితేనే కొండ పేలుతుంది సార్. డీజీపీ వాయిస్. ఇప్పుడు నీ కెరీర్ పేలిపోయింది. హైదరాబాద్లో ఓ కలపలారీ పట్టుబడింది. అది నువ్వు నీ ఉంపుడి గత్తెకు కట్టిస్తున్న మేడకు వాడడానికి వచ్చిన అడవి కట్టెలు. భరత్. నో. డీజీపీ. యు ఆర్ ట్రాన్స్ఫర్డ్. భరత్. సార్. డీజీపీ. ఇప్పుడేమంటావు? భరత్. నిజాయితీ గొంతు నులిమి ఏ దేశం బాగుపడలేదు. డీజీపీ. ఈ దేశానికి నిజాయితీ పరులు అక్కర్లేదు. యూ కెన్ గో. లైట్స్ ఆఫ్. చీకట్లో కొన్ని వేల గొంతులు ఒక్కసారిగా హాహాకారాలు చేస్తున్నాయి. అన్నా రమణన్న, అన్న రమణన్న అంటూ ఆక్రోశిస్తున్నాయి. ఆ ఆక్రోశాలలోంచి వార్తలు వినిపిస్తున్నాయి. వార్తలు. ఆకాశవాణి. వార్తలు చదువుతున్నది భీమన మల్లిబాదు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు కనీవిని ఎరుగని హత్యాకాండ. రాష్ట్రంలో పేరు మోసిన నాయకులు ఎమ్మెల్యే రమణని, నిరాహార దీక్ష చేస్తున్న రమణని గుర్తు తెలియని గూండాలు దారుణంగా నరికి చంపారు. ఈ తెల్లవారుజామున బాంబులు వేసి మరీ చంపారు. రవి తదితరులు. జోహార్ రమణ. కొట్టండి, నరికేయండి. జోహార్ రమణ. కాల్చేయండి. ఏ ఒక్కడు మిగలకూడదు. ఏ ఒక్క షాపు మిగలకూడదు. పగలగొట్టేయండి. బస్సులు కాల్చేయండి. షాపులు లూటీ చేయండి. వార్తలు. నగరంలో కర్ఫ్యూ. పోలీస్ సైరన్స్. విధ్వంసం. ఎటు చూసినా మారణ హోమం. రమణ మారణాన్ని జీర్ణించుకోలేని అనుచర వర్గం నగరంలో భీభత్సాన్ని సృష్టించింది. వారికి వ్యతిరేక వర్గం వారు కుటుంబాలుగా పారిపోయేలా చేశారు. లైట్స్ ఆన్. తండ్రి, కొడుకు, అల్లుడు అనే విచక్షణ లేకుండా వెంకటేశులు, రవి, చందు ముగ్గురు నెత్తురు కారేటట్లు కొట్టుకుంటున్నారు. కొడుతూనే వెంకట్. రేయ్ నా కొడక, నేను నీ తండ్రినిరా. నీకంటే ముందు భూమి మీదకి వచ్చిన వాడిని. రవి. నాకు తండ్రి అయినా వాడి తాత అయినా రమణన్న ముందు దిగదొడిపే.
మీ ఇద్దరు ఆ ముఠాతో కలిసి అన్న మీద బాంబు వేశారు. ఇవాళ నేను మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్ట. చందు, రేయ్, మేమే గనక అన్ని చంపితే ఈ పాటికి పండగ చేసుకునేవాళ్ళం. ఎంతమంది కాపుగాసి ఉన్నారో వాళ్ళలో ఎవడో వేశాడు. అయినా నువ్వెంతరా, నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్టుకు తోస్తున్నారు. ఇంతలో బాగా తాగి చేతిలో కిరసనాయిల డబ్బాతో వచ్చింది రాజమ్మ. రేయ్, ఆగండిరా, ఆగండి, ఎదవ తొత్తు కొడకల్లారా, మీలో మీరు పండుకుంటారు ఏంట్రా? ఆగండి, ఆగకపోతే ఈ కిరసనాలు పోసి మిమ్మల్ని తగలబెట్టి నేను తగలబడతాను. ఆగండి. ఊరంతా ఆ సావుని, ఆ గొడవల్ని సొమ్ము చేసుకుంటున్నారురా. హోటల్ మీద కొట్ల మీద పడి లూటీలు చేస్తున్నారు. టీవీలు, పట్టుచీరలు, సీసాలు, బంగారు నగలు తెచ్చుకుంటున్నారు. మీరెందుకురా ఇలా కొట్టుకు తొస్తున్నారు? ఈలోపు వెంకటేశ్వర్లు, చందు పారిపోయారు. రవి, ముసలి, ఏయ్ ముసలి, నిన్ను కూడా చంపేస్తాను. పోలీస్ సైరన్స్. రాజమ్మ, అదిగో పోలీసులు, ఎక్కడ చూసినా సిఆర్పి వాళ్ళు. పారిపోండి నాయనా, ఈ ఊరెళ్ళి పారిపోండి. కొన్ని ఏళ్ల పాటు ఎటైనా వెళ్ళిపోండి. ఏ ప్రాంతానికైనా వెళ్ళి కొత్త బతుకులు బ్రతకండి. మనకి ఈ ఊరు వద్దు, పారిపోండి. లైట్స్ ఆఫ్. అనౌన్స్మెంట్. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ ప్రదేశంలోనే బుచ్చిబాబు ఇప్పుడు కొంచెం వయసు మీద పడిన వ్యక్తిలా ఉన్నాడు. కానీ హుందాతనం, ఆ పొగరమొత్తనం మాత్రం పోలేదు. అతను ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఫోన్లో బుచ్చిబాబు, హలో పోలీస్ స్టేషనేనా అని అడుగుతున్నాను, సమాధానం చెప్పబోయ్. హలో, బుచ్చిబాబుని. ఏమయ్యా శ్రీరాములు, కొత్తగా వచ్చిన సర్కిల్ ఎవరు? ఎవడయ్యా? ఎవడవాడు? ఆడేంటి అన్ని వర్గాలను కలుపుకు వెళ్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు. వీడెవడయ్యా కలుపుకుని వెళ్ళడానికి? అసలు వాడిని ఎక్కడికి? ఈ గాంధీ చౌక్ రమ్మని ఫోన్ చేశాను. వాడి లైన్లోకి రాడేంటి? 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి, లేకపోతే మానం మర్యాద దక్కనివ్వను అంటుండగానే సిఐ అరుణ్ కుమార్ అంగలారుస్తూ వచ్చాడు. వినయంగా, సిఐ అరుణ్, సార్ 10 అక్కర్లేదు సార్, 5 నిమిషాలు, లేదు 1 నిమిషంలో మీ దగ్గర ఉన్నాను. అతన్ని చూడగానే బుచ్చిబాబు కొంచెం షాక్ అయ్యాడు. కిందకి మీదకి చూశాడు. బుచ్చిబాబు, నువ్వు కొత్తగా వచ్చిన సిఐవా? అరుణ్, అవును సార్. బుచ్చిబాబు, ఇంతకుముందు నిన్నెక్కడో చూసినట్టుంది. అరుణ్, లేదు సార్, ఎప్పుడూ చూడలేదు సార్. ఇదే మీరు నేను కలుసుకోవడం. మీరు నాకు తెలుసు సార్, నేను మాత్రం మీకు తెలియదు. బుచ్చిబాబు, కాదు, ఎక్కడో చూశాను. అరుణ్, అంటే మా నాన్నగారు ఎస్వి భరత్ గారు సార్. బుచ్చిబాబు, భరత్ అంటే నక్సలైట్లు కాల్చి చంపేశారు. అరుణ్, అవును సార్, ఆయన కొడుకుని సార్. నన్ను అందరూ ఆయన పోలికే అంటుంటారు సార్. బుచ్చిబాబు, ఏంటి ఆడి గొడవ? అరుణ్, ఎవరు గొడవ సార్? బుచ్చిబాబు, ఏం పేపర్ చదవవా నువ్వు? అదే చందుగాడు. అరుణ్, ఎవరు? రామచంద్రరావు గారా అండి? బుచ్చిబాబు, నోరుమొయ్యి, వాడు నా మోచేతి నీళ్లు తాగినవాడు. వాడివాళ ఆ పార్టీలో ఎమ్మెల్యే అయిపోయినంత విర్రవీగిపోతున్నాడు. గెటప్ మారిపోయింది. వస్తూ చందు, ఆ పార్టీలో చేరింది నేను కాదు, ఉన్న పార్టీ వదిలేసి ఇంకో పార్టీలోకి కప్పదాటు వేసిన వాళ్ళు మీరు. బుచ్చిబాబు, ఏయ్ చందు, తగ్గండి, ఎందుకు పిలిపించారు? బుచ్చిబాబు, ఎక్కడ? ఏ సెంటర్లోనైనా నాతో సై అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావు కదరా, వచ్చాను, నిన్ను రమ్మన్నాను. చందు, స్టేట్మెంట్లు ముందుగా ఇచ్చింది మీరు. నా ఎదుగుదల చూడలేక నన్ను తక్కువ చేసి మాట్లాడతారా? మాట్లాడండి చూద్దాం, నన్ను కొట్టండి చూద్దాం. బుచ్చిబాబు, రేయ్ పిల్లకాకి, నువ్వు నాకు ఎదురు నిలబడటం ఏంట్రా? నా మనుషులు 2 రోజుల్లో నిన్ను వేసేయడం ఖాయం. ఆ మాట చెప్పడానికే వచ్చాను. లేదా రా కొట్టుకుందాం. నన్ను కాదు, నా కుర్రాడి చొక్కా పెట్టుకో చాలు. చందు, వయసు, పొగరు, పౌరుషం చల్లారిపోయిన వాడివి, నీతో నాకేంటి? బుచ్చిబాబు, రేయ్ అయిపోయావురా. వెంకటేశు, రాజమ్మ, రవి వచ్చారు. అడుగో నీ మామ, వాడికి చెప్పు. రే సిఐ, ఎల్లుండి నువ్వే వీడి పీనుగుని పోస్ట్ మార్టం చేయించాలి అని వెళ్ళిపోయాడు. వెంకట్, రే అల్లుడు, ఏంట్రా ఆయన మీదకు పోట్లాటకు దిగావు? రవి, ఇక్కడ నుంచి పారిపోయి ఇన్ని సంవత్సరాలు రాయలసీమ ఫ్యాక్షనిస్టుల కాళ్ళు ఒత్తి బాంబులు తయారు చేసి పేపర్లోకి ఎక్కాడు కదా, అది పెద్ద పేరు అనుకుంటున్నాడు. ఈ ఊరికి వచ్చి సింహాన్ని కదిలిస్తున్నాడు. చందు, రేయ్ ఊరుకోరా, అదొక సింహం, నువ్వు ఒక నక్క. వాడికి వ్యతిరేకంగా రమణ బ్యాచ్లో ఉండేవాడివి. నువ్వు ఇవాళ వేరే పార్టీలోకి వెళ్ళి వాడిని సింహం అంటున్నావు. రవి, నువ్వు మాత్రం ఆ బుచ్చిబాబు వాళ్ళతో జత కొట్టినోడివి కదూ. ఇవాళ ఆయన పార్టీ మారిస్తే ఆయన వెనుక వెళ్లకుండా
ఈ పార్టీ వాళ్ళు మెచ్చి మేకతోలు కప్పేస్తారని ఉండిపోయాం. రాజమ్మ ఓరి నాయన దుడ్డు కర్ర ఎక్కడున్నావి అంటే నడ్డి విరక్కొట్టేవాడి కుడి చేతిలో ఉంటాను అన్నదంట. ఏదైతేనే ఎవడి నుంచి విడిపోయి ఎవరితో కలిస్తేనే పెళ్ళి పెటాకులు లేకుండా వాళ్ళనే మొగుళ్ళు అనుకుంటున్నారు కదా. వెంకట్, ఇదిగో సిఐ గారు, మన కుటుంబాన్ని అంతటినీ ఇక్కడికి రమ్మంటేను. చందు, నాకు అవతల దసరా సంబరాలు ఉన్నాయి. ఏంటయ్యా సిఐ, ఏంటి సంగతి? రాజమ్మ, సిఐ ఏందిరా, ఈ బాబుని ఇంతకుముందు మీరు ఎదురుగా బాబుగారు ఏంటి సిద్ధ వైద్యం చేయించుకుని ఏదన్నా లేహ్యం నాకుతున్నారా? ఎంత కూరుడైపోయారు. వెంకట్, ఈయన అప్పటి ఆఫీసర్ కొడుకు. రాజమ్మ, అట్టాగా, అలాగే ఉన్నాడు. రవి, ఏంటి పిలిపించారు, ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? అదే, ఈయన వెంకటేశ్వరరావు గారు, ఈవిడ రాజమ్మ గారు, మీరు రవి గారు, మీరు చందు గారు. మీ కుటుంబంలో ఇంకో మెంబర్ ఉన్నాడుగా? రాజమ్మ, అవును, నా చిన్న మనవడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. సిఐ అశోక్ ఇక్కడికి వచ్చాడు. వెంకట్, ఈ ఊరిక సిఐ మీకు అప్పగించడం ఏంటి అంది రాజమ్మ. సిఐ, అడుగో ఆ జీప్లో ఉన్నాడు, తీసుకురండి. వెంకట్, మావాడు అట్టాటోడు కాదండి, మాలాటోడు కాదు, పోలీసులకి ఆడికి ఏ సంబంధం లేదు, ఉండదు అంటుండగా ఓ గోని సంచిని బలంగా మోసుకొచ్చారు. సిఐ, మంచివాడు, చాలా మంచివాడు, పాపం యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేవాడు, కానీ ఏం చేస్తాం, కాలిపోయి చచ్చిపోయాడు. ఒంటి మీద కిరోసిన్ పోసుకుని మరీ చచ్చిపోయాడు. ఉద్యమం కోసం చచ్చిపోయాడు. షాక్. రాజమ్మ, అయ్యో అశోక్, మా నాయన, కుటుంబం అంతటికి నువ్వే దీపం పెట్టేవాడివి అనుకున్నాను నాయన, మనవడా, నా బంగారమా. సిఐ, ఇదిగో అతను చనిపోతూ రాసుకున్న ఉత్తరం. నా నాయకుడి ఆశయం ఫలించాలి, ఆయన ఊహించింది జరగాలి, అందుకే నా మరణం. వెంకటేశులు, రవి షాక్. రాజమ్మ ఏడుపు. వెంకటేశులను పక్కకు పిలుచుకు వెళ్ళి, అది అతని మరణ వాంగ్మూలం, కానీ ఇది అతను మాకు పోస్ట్ చేసిన ఉత్తరం. వెంకట్, చదవండి. చదువుతున్నాడు సిఐ. నాన్న, నేను చావడం లేదు నాన్న, నన్ను చంపేస్తున్నారు. బలవంతంగా నా చేత ఆ ఉత్తరం రాయించారు. ఇప్పుడు నన్ను తగలబెట్టడానికి తీసుకువెళ్తున్నారు. రవి, అమ్మ నా కొడకల్లారా, నా తమ్ముడి మీద నా చేతే కిరసనాలు పోయించి నా చేతే నిప్పు పెట్టించారా? చందు, చావండి వెధవల్లారా, నా కంబరం ఉంది, వెళ్తున్నా. లైట్స్ ఆఫ్. డప్పుల మోతలు, డప్పుల ఈలలు, కేకలు. రేయ్, నరకాల్సిన గొర్రె పారిపోయింది. ఇదిగో గొర్రె ఇక్కడే ఉంది. అరేరే, ఇది గొర్రె కాదు, వెంకటేశులు. అరే, అంతే. వెంకటేశులు మెడలో వేపమాల వేసుకొని గొర్రెలాగా స్టేజ్ మీదకు వచ్చాడు. వాడికి మతిపోయింది, నిజంగా మతిభ్రమణం వచ్చింది. వెంకట్, నన్ను నరకండి, ఆ గొర్రెని నేనే. రాజమ్మ, వెంకట్, నేనే బలి ఇవ్వవలసిన పశువుని, నన్ను నరకండి, ఆ గొర్రెను నేనే. ఏడుస్తూ, ఈ ఊరు ఆ ఊరు ఏ ఊరు చరిత్ర చూసినా ఇంతే కాదా? అలిమోడిని బలిమోడు కొట్టడమే, బలిమోడిని బెమ్మదేవుడు కొట్టడం లేదు. ప్రతిసారి చిన్నోడే గొర్రె అవుతున్నాడు, ఉన్నవాడు ఎప్పుడూ పోతురాజే. ఈ ఊరు ఆ ఊరు ఏ ఊరిలోనైనా నాలాంటోడినే చెడగొడుతున్నారు. రాజమ్మ, నువ్వెందుకు చెడగొడుతున్నావురా? నువ్వు లేనివాడివి, లేకివాడివి, అంతే, నీ తప్పు ఏమీ లేదు. వెంకట్, నిజమే, లేనివాడిని, తప్పు లేదంటావేంటే? తంతాను. నాయకుడు నాకు వీరతలకం దిద్దిన నాడు ఓహో నేనే రాజుని అనుకున్నాను, నా వెనక ఎంతమంది మనుషులు అనుకున్నాను. కానీ అది గొర్రె నాయకత్వం అని నాకేం తెలుసు? అదిలిస్తుంటే కదిలిపోతున్న మంద నాయకత్వం అని నాకేం తెలుసు? ఆడు నన్ను కడ్వేలాకి తీసుకెళ్తున్నాడని తెలుసుకొని దద్దమ్మని, నాతో పాటు అమాయకులను బలి చేసిన వాడిని. నేను దుర్మార్గుణ్ణి. అభిమానం, పట్టుదల, నాయకుడి కోసం కొండని కూడా ఢీకొట్టి తల బద్దలు కొట్టుకునే అభిమానం, అది గొర్రె లక్షణం కాదు. ఆ వెర్రి వేలం వెర్రి కాదు. మరి నేను మంచోడిని ఎలా అవుతాను? నవ్వుకోకండి నా కొడకల్లారా, మీరు కూడా గొర్రెలే కాదా? ఈడు ఎదవని, ఈడు దుర్మార్గుడని, వీడు రక్తం తాగే రాక్షసుడని మీకు తెలీదు. తెలిసి ఆడికే ఎందుకు ఓటేస్తున్నారు? వాడు మీకు అప్పనంగా సబ్సిడీలు, ఇల్లు ఇచ్చేస్తాడని ఆశ, బెర్రి ఆశ, గొర్రె ఆశ. ఆడు మీకు జీడిపప్పు పెట్టి మేపుతున్నది మీ బతుకులు బలివ్వడానికేరా అని మీరు ఎరగరా? మరి మీరు గొర్రెలేగా, మీ బుద్ధులు గడ్డి తింటున్నాయన్నమాటేగా. ఆ గొర్రెను నేనే అంటూ అరుస్తాడు. యవనిక జారుతోంది. ఇది
సంజీవి సమాజ దర్పణం గురజాడ కళామందిర్ సమర్పణం. విన్నారుగా, శ్రోతలందరికీ మనవి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా చేయండి, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఎందుకంటే మీరు చేసే ఈ సబ్స్క్రైబ్ షేర్లే మీరు ఆ రచయితకి చేసే సత్కారం. చేస్తారు కదూ.